గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు పేరుతో ఏర్పాటు చేసి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం మండలం తామరమడుగు ఎన్టీఆర్ కాలనీలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం దామరమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జక్కా వెంకయ్య పార్వతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో పేరుతో స్థలాలు ఇచ్చి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేదన్నారు. దామరమడుగులో 315 ఇళ్లకు 100 మంది నివాసాలు ఉంటున్నారని, మిగిలిన వారు వస్తువులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తమ దృష్టికి తీసుకురావడంతో వారికి వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఓకే ఇంకో బిందెలు ఎన్ని బిందెలు ఉండవు అన్నీ అలాంటి బిందెలు రండి ఎవరో ఒకరు తీసుకుంటూ వచ్చారు అలా ఉంది కదా. పైప్ అక్కడ కూడా రాలేదు. లైట్ అయితే అసలు వస్తాం లేదు మేడం. పాము ఇక్కడ 215 నుండి చేపట్టాము. మొత్తం 315 ఫ్లాట్లు కేవలం వాటర్ లేకుండా దానివల్ల అయిపోయింది. కాబట్టి పుణ్యాన్ని వాటర్ వచ్చింది కాబట్టి ఈ 200 నుండి కూడా ధరతాయని ఆశిస్తున్నాము. ధరతాయి కూడా కేవలం లేదు, మరి 215 అయింది. ఇంకా అవి అలర్ట్ కాలేదు. మన కొత్త వాటిలో కదా. ఇంతకుముందు మనకి ప్రభుత్వంలో ఎవరు ఏం చేయలే, ఇచ్చారు పేర్లు ఆడ పెట్టారు, ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు కాస్త వాళ్ళు లెవెల్ చేయడానికి ఊరికే బేస్మెంట్ ప్లేస్ కాంట్రాక్ట్ డబ్బులు తీసుకుపోయారు. లెవెల్ చేయడానికి నాయకులు డబ్బులు ఎత్తుకుపోయారు, స్థలంలో డబ్బులు ఎత్తుకుపోయారు. ఇప్పుడు సీఎం గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్నీ చేస్తాం. సరేనా? 532 బి అక్షర 532 నెక్స్ట్ వాసంతి షెరీన్ ఇద్దరు 5 పి తప్సం త్వరగా రావాలి. దామరమడుగు పంచాయతీలోని ఈ ఎన్టీఆర్ నగర్లో మీరందరూ చూస్తున్నారు. ఇంతకుముందు ఇది వీళ్ళు జగనన్న కాలనీ అని చెప్పి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు లేకుండా 5-6 సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఉన్నాము అని చెప్తున్నారు. ఇది సుమారు 315 ప్లాట్లు ఉంటాయి. 200 మందికి అలకేట్ చేశారు. కానీ దాంట్లో కనీసం 100 మంది ఉన్నారు ఇప్పటి వరకు. కొరవై వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలేదు, మిగతా స్థలాలు అసలు అలకేట్ కాలేదు. కానీ ఉన్న వాళ్ళకి కూడా కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, తాగు నీళ్లు కానీ లైట్లు కానీ ఎటువంటి సదుపాయాలు ఇక్కడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈరోజు పేద ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవ ఈరోజు మీరు చూశారు. ఇక్కడ మనం 11,25,000తో ఆల్రెడీ వాటరు పైప్ లైన్ అన్నీ వేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో
ఇంకొక 6 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఇంటింటికి కొళాయి వచ్చే విధంగా ఇక్కడ ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ